నా కుటుంబం, నా పిల్లల గురించి గాని, నా ఇంటి సభ్యుల గురించి గాని గత ప్రభుత్వం పెట్టిన ఫేక్ కేసుల్ని మా పార్టీలోనే అంతర్గతంగా వైరల్ చేసి నా ప్రతిష్టకు భంగం కలిగించే పద్ధతి ఇదంతా కేవలం దీని సూత్రధారి పాత్రధారి ఎవరో కాదు, మాకు సంబంధం లేదు. ఈ సిద్దిపేట నియోజకవర్గంలో మండలాలు ఎన్ని ఉన్నాయి, గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, అసలు సిద్దిపేట ముఖ చిత్రం అంటే ఏందో తెలియని ఒక మైనంపల్లి హనుమంతరావు దొర సిద్దిపేటకు వచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరప్షన్ ఉంది కానీ ఈ రేంజ్ లో రౌడీయిజం లేదు, కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో మల్కాజ్గిరిలో ఉండాల్సిన వ్యక్తి సిద్దిపేటకి వందల కొద్ది కార్లు వేసుకొని వచ్చి భయభ్రాంతులకు గురచేస్తుంది. పార్టీలో నాలాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ కొంచెం పైకి వస్తాడు, కొంచెం నిజాయితీగా ఉన్నాడు అంటే వాన్ని తొక్కేయడం, పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టియడం. నా మనుషులు ఉన్నారు చాలా మంది, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నాకు నీరాజనం పలుకుతున్న జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా లేదంట, రేషన్ కార్డు లేదంట, ఇందిరమ్మ ఇల్లు లేదంట, వాళ్ళకి ఏ అవకాశాలు ఇవ్వడంట.